బచ్చన్ ఇంట్లో వివాదం, అభిషేక్ తో ఐశ్వర్య విడిపోవడం. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న రూమర్. ప్రెజెంట్ పరిస్థితి చూస్తుంటే ఇది రూమర్ కాదు, నిజమే అనిపిస్తుంది. మొన్న ఆస్తి తగాదాలతో విడిపోయినా ఐష్ అభిషేక్ అన్నారు. ఇప్పుడు ఇల్లు వదిలేసి రోడ్డెక్కిన ఐష్ అంటున్నారు. అయితే ఇందులో నిజం కూడా ఉన్నట్టే తెలుస్తోంది. మామూలుగా భార్యాభర్తల మధ్య గొడవైతే వైఫ్ పుట్టింటికి పోవడం కామన్. ఈ విషయంలో ఐష్ అభిషేక్ ఎంత స్టార్స్ అయినా వాళ్ళకి ఇలాంటి తిప్పలు తప్పలేదు. అదే జరిగిందనక తప్పట్లేదు. ఐశ్వర్య బచ్చన్ ఏజ్లో హాఫ్ సెంచరీ దాటేసింది. తన అందానికి వారసత్వంగా ఆరాధ్యను కూడా కంది. చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అన్నారు. ఇంతలోనే అమితాబ్ బచ్చన్ కుటుంబంలో ఆస్తి తగాదాలంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడైతే ఏకంగా అమితాబ్ మాట వినలేదని అభిషేక్ ఏకంగా ఐశ్వర్యతో గొడవ పడ్డాడని అన్నారు. ఐశ్వర్య కూడా ఇల్లు విడిచి రోడ్డు ఎక్కేసిందని అన్నారు. రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ తన కొడుకు అభిషేక్ కి అలానే కూతురికి 3,000 కోట్ల ఆస్తిని సమానంగా పంచాడు. ఆ పంపకాల్లో ఐష్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తపరిచిందట. అక్కడే మామ మాటకు తను ఎదురు చెప్పడమే కాకుండా చిన్నపాటి వాగ్వాదం కూడా జరిగిందని అన్నారు. అయితే ఐశ్వర్య బచ్చన్ ప్రజెంట్ అభిషేక్ ని వదిలేసి పుట్టింటికి వచ్చేసిందట. తనకంటూ సొంతంగా 2 డూప్లెక్స్ ఫ్లాట్లు ఉన్నా తను మాత్రం జల్సా హోమ్ నుంచి బయటకు రావడం జరిగిందట. ఇదంతా బయటికి పొక్కడానికి కారణం అమితాబ్ మనబడి మూవీ ఆర్టిస్ట్ తాలూకు ప్రీవ్యూ షోనే అని తెలుస్తోంది. ఆ షోకి ఐశ్వర్య రాలేదు. ఇంటి నుంచి వెళ్లిన తను 3 రోజులైనా తిరిగి రాలేదనే వార్తలు ఆగలేదు. అయితే నేను అమితాబ్ కంపెనీకి సంబంధించిన ఈవెంట్లో మాత్రం ఐష్ కనిపించడంతో ఇవన్నీ రూమర్సా లేదంటే ఆ ఈవెంట్కి మాత్రం అలా వచ్చి వెళ్ళిందా అన్న డౌట్లు పెరిగాయి.